డిపిఆర్ ఉండటం ఉండకపోవడం, దాని జీవో తేవడం తేకపోవడం పక్కన పెడితే, మోడీ గారు అదే మహబూబ్నగర్ జిల్లాకు వచ్చి అదే మహబూబ్నగర్ పార్లమెంట్ ఎన్నికల్లో నాగం జనార్దన్ రెడ్డి బీజేపీ ఎంపీగా పోటీ చేస్తున్న సమయంలోనే ఈ పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇస్తాం, ఈయన గెలిపించండి అన్నారు. ఆయన ఓడిపోయారు. ఎవరు పోటీ చేసినప్పుడు? నాగం జనార్దన్ రెడ్డి పోటీ చేసినప్పుడు మోడీ గారు స్వయంగా అక్కడ బహిరంగ సభలో హామీ ఇచ్చారు, ఇవన్నీ తీసేద్దాం, మీరు చెప్పినవి కానీ మీరు పెట్టకపోవడం కానీ. మోడీ గారు చెప్పారు. మోడీ గారు 10 ఏళ్ల నుంచి ప్రధానమంత్రిగా ఉన్నారు. అక్కడ ఎందుకు ఇవ్వలేకపోయారని ప్రధానమంత్రి మోదీ గారు ఇచ్చిన మాట తప్పకుండా నిలబెట్టుకునేటటువంటి నాయకుడు. ఇక్కడ ఉన్నవాళ్ళు సరిగ్గా చేయకుండా వారిని చేయలేదని అభాండాలు వేయడం సరికాదు. ఇక్కడ ఉన్నవాళ్ళు సరైన విధంగా డిపిఆర్లు ఇవ్వకుండా అసలు జూరాల ప్రాజెక్టు దగ్గర ఉన్నటువంటి ప్రాజెక్టు రిపోర్టుని జూరాల దగ్గర వాటర్ తీసుకొని ఈ 7 నియోజకవర్గాలకు నీళ్ళు ఇస్తూ కొంత భాగం పరిగిరి అంటే రంగారెడ్డి జిల్లాలో, కొంత భాగం నల్గొండ జిల్లాలో ఉంది. దాంట్లో మేజర్గా పాలమూరు జిల్లాలోనే నీళ్ళు ఇవ్వాలి. మరి దాన్ని ఇవ్వకుండా, దాన్ని చేయకుండా డిజైన్లు మార్చడం వల్లనే దీనికి వచ్చిన ప్రమాదం అంతా. గత ఇప్పుడు మీరు గెలిస్తే మీ పార్టీ మీరు చెప్తున్నట్టుగా 12 సీట్లు గెలుచుకుంటే పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా వస్తుందా, తెస్తారా? జాతీయ హోదా అనేటటువంటి వర్డ్ లేదు ఇప్పుడు ఎక్కడ దేశంలో. ఆ ప్రాజెక్టుకి 60% నిధులు ఇస్తామనేటటువంటి మాట కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా, నేను ఇప్పటిదాకా మహబూబ్నగర్లో ప్రతి సమావేశాలు కూడా చెప్పిన, రేవంత్ రెడ్డి గారు పదే ఈ యొక్క పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఇవాళ 50,000 ఎకరాలకు కొడంగల్లో, 50,000 ఎకరాలకు నారాయణపేటలో ఎత్తిపోతల, కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతలని వారు శంకుస్థాపన చేసినారు. 69 జీవో అనేటటువంటిది 2014లో వచ్చింది. ఇప్పుడు కొత్తగా ఆయన తెచ్చింది ఏమీ లేదు. సో ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా, ఈ 2 కాన్స్టిట్యున్సీలకు 50,000 ఎకరాలు ఇస్తే నీరు సరిపోదు. సాగునీరు అన్ని ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలంటే కనీసమైన ఒక్కొక్క నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలకు నీళ్ళు అందించాలి. ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రిగా పాలమూరు గడ్డ మీద నుంచి నేను వచ్చినా అని చెప్తున్నాడు. మరి పాలమూరు మీద ప్రేమ ఉండాలా లేదా? మరి ఆయన పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాడు మొన్నటిదాకా. పాలమూరు గడ్డ మీద నుంచే ఎమ్మెల్యే అయి మల్కాజ్గిరిలో పోయి పార్లమెంటు గెలిచిండు ఆయన. ఈరోజు మరి మహబూబ్నగర్ గురించి, పాలమూరు పార్లమెంటు గురించి, పాలమూరులో పాలమూరు రంగారెడ్డి గురించి ఒక్కరోజైనా పార్లమెంట్లో మాట్లాడిండా? ఎవరికి అనుకూలంగా వాళ్ళు చెప్పుకుంటున్నారు. పాలమూరు నాయకులు, సీఎం కావచ్చు, మీరు కానీ ఎవరికి అనుకూలంగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. కానీ పాలమూరుని గాలి కుదిలేశారు. విమర్శలు చేసేటప్పుడు వాళ్ళు ఏం చేసినా ఫస్ట్ చెప్పాలి. నా మీద విమర్శలు చేసేటప్పుడు వాళ్ళ పాత్ర ఏంది, నేను చేసింది నేను చెప్పిన, వాళ్ళు ఏం చేసినో చెప్పాలి కదా. వాళ్ళు ఏం చేసిండు పాలమూరు రంగారెడ్డి కోసం వాళ్ళు చెప్పాలి కదా. ఈరోజు ఓట్లు వచ్చినాయి, ఈరోజు ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి బట్టగాల్సి అరుణమ్మ మీకు చెప్తాం. వాళ్ళు ఎవరైనా పాలమూరు జిల్లా ప్రాజెక్టుల కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారా? ఈరోజు ఒక్కరైనా ఉన్నారా దాంట్లో? ఆ 7 మందిలో ఒక్కరైనా? రేవంత్ రెడ్డి అంటే చేయలేదు మేడం. మీ పార్టీ అధికారంలో ఉంది కదా, 10 ఏళ్ళు అధికారంలో ఉంది, మోడీనే ప్రధానమంత్రి. మీ తెలంగాణ బీజేపీ కాదు మేడం, తెలంగాణ బీజేపీ నాయకులంతా ప్రధానమంత్రి ఈడ ఉన్న వాళ్ళు గాజులు వేసుకున్నారా?